ముందుగా సాక్షి న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మల పూలపుట్టమ్మ అయినటువంటి లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. అమ్మవారిని బోనాలు సమర్పించడానికి వచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే సాధారణంగా అమ్మవారిని దర్శించుకొచ్చే వాళ్ళకి ఒక క్యూ లైన్ ని ఏర్పాటు చేశారు. సో 117 ఏళ్ల చరిత్ర గలవంటి లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. డప్పు చప్పుల మధ్య, పోతురాజుల విన్యాసాల మధ్య, శివసత్తుల పూనకాల మధ్య అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేవలం హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. గోల్కొండలో మనకి ఆషాఢ మాసం మొదటి గురువారం మనకు బోనాలు అనేది ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇవాళ ఈ వేడుకలు అనేవి మనకి చార్మినార్లోని లాల్ దర్వాజాకు చేరుకున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు. అనేక మంది ఆడబిడ్డలు అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో నియమనిష్టలతో అమ్మవారికి బోనం తీసుకొస్తున్న చూడొచ్చు. ఎంతో మంది అనేక మంది మహిళలు ఇక్కడికి ఎంతో అందంగా అలంకరించుకొని అంతే భక్తి శ్రద్ధలతో ఇక్కడికి అమ్మవారికి బోనం తీసుకొస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఒక చిన్న పాప అమ్మవారికి బోనం తీసుకొచ్చింది. అమ్మాయితో మాట్లాడదాం. అమ్మ, హాయ్, నీకు బోనం అంటే తెలుసా? ఎంత చక్కగా ఉందో బోనం. నువ్వు నీ బోనం చాలా అందంగా ఉన్నారు. తెలుసా నీకు అమ్మవారు బోనం ఎందుకు చేస్తారు తెలుసా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? చాలా అందంగా ఉన్నావు. బోనం చాలా బాగుంది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు? 1 hour అయిందండి. సో మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొస్తూ ఉన్నారు. చిన్న పాప మనము అమ్మవారికి బోనం తీసుకొస్తున్న దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1908లో హైదరాబాద్ని వరదలు ముంచెత్తినప్పుడు, మూసీ వరదలు ముంచెత్తినప్పుడు అప్పటి నవాబు రాజు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. వరదలు కనుక తగ్గుముఖం పడితే అమ్మవారికి బోనం సమర్పిస్తామని అమ్మవారికి మొక్కడం జరిగింది. ఆ తర్వాత వరదలు తగ్గుముఖం పడ్డాయి. సో ఈ నేపథ్యంలో అప్పటి నిజాం రాజు అమ్మవారికి ఒక షాటలో పసుపు కుంకుమలతో కూడిన సారెను అలాగే ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత వరదలు అనేది శాంతిముఖం తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అమ్మవారికి బోనం తీసుకురావటం అనేది ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం కూడా బోనాలతో, ఎంతో బోనాల వేడుకలతో వైభవంగా కూడా ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయని చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చారు. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్. తెలుసా మీకు అమ్మవారి మహిమల గురించి తెలుసా? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. ఎంతసేపు అయింది క్యూ లైన్ లో వెయిట్ చేయడం? 1/2 hour అవుతుంది. సో అనేక మంది కూడా భక్తులు ఇక్కడికి క్యూ లైన్ లో వేచి ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉదయం 10 గంటలకి మనకు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేది.
అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం తీసుకొస్తున్నారు. మనం అక్కడ చూడొచ్చు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ లైన్లలో కూడా అనేక మంది భక్తులు వేచి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడే ఉంటామండి. బోనం తీసుకొచ్చారా అమ్మవారికి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేకల బండ. ఓకే, అమ్మవారికి ఏం తెచ్చారు నైవేద్యంగా? పెరుగన్నం తీసుకొస్తాం. పెరుగన్నం తీసుకొచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవరి ఇయర్ వస్తాం. అమ్మవారికి ఇట్లా బోనం సమర్పిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుంది అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని విశ్వసిస్తూ ఎంతో మంది మహిళలు ఇక్కడికి వేలాదిగా వస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ రష్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం తీసుకెళ్లడం జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం తర్వాత తొలి పూజ అనంతరం భక్తులని ఈ వేడుకలకి అనుమతించారు. సాయంత్రం ఇంకా ఇప్పటికే భక్తులు వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ రష్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 117 ఏళ్ల చరిత్ర గల వంటి లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం తీసుకొస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నవారు. సో ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటికి వస్తుంది అని భావించి అమ్మవారికి పసుపు కుంకుమలు చీరసారలతో అలాగే ఓడి బియ్యంతో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు, తొట్టెల్ని సమర్పిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు అనేక మంది ఆడబిడ్డలు అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? చెత్రినాక. ఎక్కడి నుంచి వచ్చారు? చెత్రినాక. అమ్మవారికి ఓడి బియ్యం కూడా తెచ్చారా? నైవేద్యం తెచ్చిన. నైవేద్యం తెచ్చారా? ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? 2 గంటల సేపు అయింది. సో మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అమ్మవారు లాగానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ బోనాలు. సో ఏం తెచ్చారు అమ్మవారికి నైవేద్యంగా? కొయ్యూర, అన్నం పరమన్నం. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? బోనాన్ని ఇంత అందంగా అలంకరించడానికి ఎంత సమయం పట్టిందండి? హాఫ్ అన్ అవర్. అంటే మీ చుట్టాలందరినీ పిలుచుకున్నారా? అందరూ వస్తారు కదా తప్పకుండా. ఎట్లా జరుపుకుంటారు బోనాల జాతర ఎవ్రీ ఇయర్? చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అమ్మవారి ఆజ్ఞ అంతే, తను కరుణిస్తుంది, మనం చేస్తున్నాం అంతే. ఓకే, ఓడి బియ్యం కూడా తెచ్చారా? వడి బియ్యం ఇంతకు ముందే పోసేసినాము లాస్ట్ వీక్. సో అమ్మవారికి ఇట్లా బోనాలు సమర్పిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నారు? అమ్మవారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె అన్ని చూసుకుంటారు, తల్లియే చూసుకుంటుంది. తనకి అంటూ మనం నైవేద్యం సమర్పిస్తే చాలు, పిల్లల్ని కానీ అందరిని కానీ సంతోషంగా చూసుకుంటుంది. సో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని చెప్తూ ఉన్నారు. అమ్మవారికి బోనంతో పాటు ఓడి బియ్యం కూడా తీసుకొచ్చాము. ఎవ్రీ ఇయర్ కూడా తీసుకొస్తూ ఉంటాము. ఇలా అమ్మవారికి సమర్పిస్తే తమకు మంచి జరుగుతుంది అని విశ్వసించి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈ బోనం అంటేనే భోజనం అని అర్థం. ఈ బోనంతో కూడిన భోజనాన్ని అమ్మవారికి సమర్పిస్తే తమను తమ పిల్లలను ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీవిస్తుంది అని విశ్వసించి ఎంతో మంది మహిళలు ఆడబిడ్డలు ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఇక్కడికి బోనం తీసుకొస్తూ ఉన్నారు. అమ్మవారికి చీరసారెలు అలాగే పసుపు కుంకుమలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా కూడా తీరుస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని విశ్వసించి అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ వేడుకలు అనేది జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అంతే వైభవంగా అమ్మవారి బోనాల జాతర అనేది వైభవంగా జరుగుతుందని చెప్పాలి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పాలి. అనేక మంది ఆడబిడ్డలు ఆ అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఒక ఆడబిడ్డ బోనాన్ని తీసుకొచ్చారు. ఎంత అందంగా అలంకరించారో చూడొచ్చు. అమ్మవారి రూపం మనకి ఇక్కడ బోనం మీద దర్శనమిస్తోంది. పసుపు మీద కుంకుమతో ఎంత చక్కగా అమ్మవారి రూపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేటివ్ ప్లేస్ ఇదేనా? ఇదే. చార్మినారేనా? ఎస్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? మీరు బోనంని చాలా సేపు అయింది కదా మీరు ఎత్తుకొని? బాగుంది, కొత్తగా ఉంది, ఫీలింగ్ బాగుంది, నచ్చింది. మీకు ఇట్లా అంటే బోనం సమర్పిస్తే ఎట్లాంటి శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారండి? మాకు అన్ని అమ్మవారిని నమ్ముకుంటాము మేము. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ బోనం తీసుకొని వస్తాము. ఏం తెచ్చారు నైవేద్యం? అన్నం, పెరుగు, బెల్లము,
రైట్, మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నది బోనం. ఈ బోనం అంటే తెల్లవారుజామునే లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఇలా సర్వ లేదా కుండ వాళ్ళ ఆనవాయితీ ప్రకారం దాన్ని అందంగా అలంకరించి ఈ కుండలో మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కుండలోనే అమ్మవారికి నైవేద్యం తెస్తారు. కొందరు బెల్లంతో కూడిన నైవేద్యాన్ని చేస్తే, కొంతమంది తెల్లన్నం పసుపన్నం ప్లస్ పులుసు పోసి తెస్తారు. అలా వారి ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి నైవేద్యంగా, అంటే బోనం అంటేనే భోజనం అని అర్థం, అమ్మవారికి నైవేద్యం ఈ కుండలో. ఆ పైన మనం చూడొచ్చు ఒక గురిగిని పెట్టి దాన్ని కూడా ఎంత అలంకరించారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంట్లో శాఖ తెస్తారు. బోనం సమర్పించాలి అంటే అమ్మవారికి శాఖను కూడా ఖచ్చితంగా సమర్పించాలన్నమాట. బెల్లం నీళ్లతో కూడిన ఆ శాఖని ఇక్కడ దీంట్లో పెడతారు. దీనిపైన ఒక దీపం పెడతారు. దీపం అనేది జ్ఞానానికి ప్రతీక. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞానాన్ని ప్రసాదించు అని ఆ అమ్మవారికి దీపంతో కూడిన ఈ బోనాన్ని అమ్మవారి వరకు తీసుకెళ్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో నియమనిష్టలతో ఈ బోనాన్ని తయారు చేస్తారు. ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా అమ్మవారికి ఇట్లా బోనం సమర్పించడం? బాగుంది, సంతోషంగా ఉంది. ఏం కోరుకోబోతున్నావు అమ్మవారిని మరి? ఏం లేదు, అందరు అమ్మనే చూసుకుంటారు కాబట్టి మొత్తం అమ్మ మీదనే. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కదా. అవునండి, అమ్మవారు చాలా శక్తిగల దేవత. ఎప్పుడైనా ఏది మొక్కినా కానీ అమ్మవారు కంపల్సరీ నెరవేరుతుంది. ఆ విధంగానే మేము కనీసం ఒక 30 years నుండి అయితే బోనం సమర్పిస్తూ ఉన్నాము. మేము ఎత్తుకోబట్టి అయితే కోడన్లం కాబట్టి మేము ఎత్తుకోబట్టి 20 years అవుతుంది. 20 years నుండి ఏది మొక్కినా కానీ కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. ఇదైతే నిజం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు కొన్నేళ్ళుగా కూడా అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పిస్తున్నాము. ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మేము బోనం తెస్తాము అని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉన్నారు.